హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోను చోటో కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. పిల్లలు స్కూల్ నుండి రాగానే ఈవినింగ్ మనం స్నాక్స్ ఏం చేయాలని ఆలోచించుకుంటాం కదా. అయితే ఇంట్లో బొబ్బెర్లు ఉంటాయి. ఇలా బొబ్బెర్లు శనగపప్పు నానబెట్టుకొని పిల్లలు వచ్చేసరికి ఇలా స్నాక్స్ చేసి పెట్టండి, హ్యాపీగా తింటారు. అదే స్కిప్ చేయకుండా చూడండి నేను ఎలా చేశాను. సింపుల్గా చేశాను. అందులోకి చట్నీ చేశాను. చట్నీ వీడియో షార్ట్ వీడియో ఉంది, చూడండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇది బొబ్బెర్లు. ఇవి నాటు బొబ్బెర్లు కాదు, హైబ్రిడ్ బొబ్బెర్లు అంటారు కదా, డీమార్ట్లో దొరుకుతాయి. అవి ఒక కప్పు బొబ్బెర్లు, సగం కప్పు శనగపప్పు తీసుకొని మార్నింగ్ నానబెట్టాను. ఈవినింగ్ అయితే ఇప్పుడు చేస్తున్నాను. అవి నీళ్ళు వాటర్ పంపేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్తో కడుక్కొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. నీళ్ళన్నీ వడగొట్టుకొని జాలి బుట్టలో కొంచెం వాటర్ వేయకుండా కూడా మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే వాటర్ వస్తే మొత్తం బాగా లూజ్ అయిపోతుంది అన్నమాట. పిండి గట్టిగా ఉండాలి, పలుకులుగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత తగినంత సాల్ట్, తగినంత కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, సోంపు అయితే మనకు డైజెషన్ మంచిగా అవుతుందని సోంపు వేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ వేయాలి. ఇవన్నీ వేసిన తర్వాత స్టవ్ మీద ఒక మూకుడులో ఆయిల్ పెట్టుకొని ఇది కలుపుకునే అంతలా ఆయిల్ అయితే వేడవుతుంది. ఇదైతే మంచిగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కలిసేలా కలుపుకోవాలి. శనగపప్పు అక్కడక్కడ కొంచెం కనిపించేలా మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే మనకు తింటుంటే పంటి కింద తగులుతుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇట్లా ఆదిమి పెట్టుకుంటే ఒక సైడ్ ఎంబడి తీసుకొని గారెలు